హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్స్ వాటిని మనం క్లర్క్స్ అని పిలుస్తాము. దీనికి సంబంధించి 2022కి 5000 చేంజ్ పోస్టులతోటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. సో ఈ వీడియోలో మీకు క్వాలిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్, ఫీజు, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ సెంటర్స్, దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. మీకు దీనికన్నా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఎస్బీఐ నోటిఫికేషన్ అనేది మన యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నోటిఫికేషన్ చూసుకున్నా సరే సరిపోతుంది. లేదు, sbi.co.in/careers అని మీరు నెట్లో సెర్చ్ చేస్తే కనుక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ నోటిఫికేషన్ కూడా చూడడానికి వీలనేది ఉంటుంది. ఓకే, రైట్. దీని తర్వాత ఈ నోటిఫికేషన్ తర్వాత నేను నెక్స్ట్ వీడియో ఆన్లైన్ అప్లికేషన్ మీ ఇంటి వద్ద నుంచి ఎట్లా చేసుకోవాలి, మీ మొబైల్లో కానీ లేకపోతే కనుక మీకు ల్యాప్టాప్లో కానీ ఎలా చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అది చూసుకున్నా సరే మీ ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో ఈ వీడియోలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైనా గ్రాడ్యుయేషన్ అంటే మీరు గ్రాడ్యుయేషన్ బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఏదైనా సరే బీఏ కానీ చేసినా, లేదు గ్రాడ్యుయేషన్ ఈక్వలెంట్ బీటెక్ కానీ చేసిన బీఫార్మసీ వీళ్ళు కూడా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి జూనియర్ అసోసియేట్స్ అంటే క్లర్క్స్కి అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్కి అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ లేకపోతే కనుక మీరు బీటెక్ కానీ ఏదైనా ఫైనల్ ఇయర్ కానీ ఫైనల్ సెమిస్టర్ కానీ మీరు ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ రాకపోయినా సరే కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఫైనల్గా మీరు క్వాలిఫికేషన్తో సంబంధించిన సర్టిఫికెట్ 30th నవంబర్ 2022కి సబ్మిట్ చేయాలి. అంటే ఈరోజుకి మీకు నోటిఫికేషన్ వచ్చే టైంకి మీరు ఫైనల్ ఇయర్ రాసి ఉండొచ్చు, ఒకవేళ రిజల్ట్స్ రాకపోయి ఉండొచ్చు. రిజల్ట్స్ రాకపోయినా కూడా నో ప్రాబ్లం, దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు పాస్ అయినటువంటి సర్టిఫికెట్ నవంబర్ 30th 2022కి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ అండ్ ఫైనల్ సెమిస్టర్ చదివే వాళ్ళు కూడా ఇదొక మంచి అవకాశం. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూస్తే కనుక నోటిఫికేషన్ అనేది సెప్టెంబర్ 7th 2022 నుంచి 27th సెప్టెంబర్ 2022 వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. రైట్, సెప్టెంబర్ 7th నుంచి 27th వరకు లింక్ యాక్టివేషన్లో ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది స్టార్టింగ్ డేట్ అండ్ ఇది ఎండింగ్ డేట్. సో 27th వరకు వెయిట్ చేయకుండా బిఫోర్గా చేసుకుంటే కనుక మీకు మిస్టేక్స్ లేకుండా, కంగారు లేకుండా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ డేట్స్ తర్వాత మీరు ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ డేట్ వచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ 2 లెవెల్స్లో జరుగుతుంది. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ నవంబర్లో జరగచ్చు. టెంటేటివ్లీ అని ఇచ్చాడు నోటిఫికేషన్లో, అంటే నవంబర్లో కానీ లేకపోతే వేరేది ఏదైనా మెన్షన్ చేస్తే కనుక ఆ మంత్లో కూడా జరగచ్చు. మెయిన్స్ ఎగ్జామ్ చూసుకుంటే కనుక ఈ ఇయర్ ఎండింగ్ అంటే డిసెంబర్ కానీ నెక్స్ట్ ఇయర్ జనవరికి కానీ జరగచ్చు అని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా టెంటేటివ్ అన్నారంటే ఒకవేళ ఇవి కాకపోతే కనుక డేట్స్ అనేవి మళ్ళీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ డేట్స్. అప్లికేషన్ డేట్ అండ్ ఎగ్జామ్ డేట్ కూడా చూసాము. నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఏజ్ ఒకసారి చూసుకుంటే కనుక మీకు 20 to 28 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఈ 20 to 28 ఇయర్స్ అనేది ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకి. జనరల్ కేటగిరీ తరఫున మీరు అప్లై చేయాలనుకుంటే కనుక 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు. ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మిగిలిన ఏజ్ రిలాక్సేషన్స్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది.
సో ఇవన్నీ చూసుకుని మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 20 to 20 years ఫర్ జనరల్, ఏజ్ రిలాక్సేషన్ 5 years ఉందంటే 33 వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు, 3 years ఓబీసీ అంటే 31 years వరకు ఓబీసీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రైట్, పీడబ్ల్యూ వరకు 10 years అంటే 38 years వరకు అప్లై చేసుకోవడానికి వీలు అనేది కల్పించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీజు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఈ ఫీజు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి వారికి ఎగ్జామ్ ఫీజు అనేది నిల్, ₹1 కూడా అప్లికేషన్ అనేది పే చేయవలసిన పని లేదు. మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక అదర్స్ అందరికీ కూడా ₹750 ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫీజు ఒకసారి చూడండి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వారికి ఎవరికైనా సరే, ఉమెన్ కానీ మెన్ ఎవరికైనా సరే ఛార్జ్ అనేది నిల్గా చేయడం జరిగింది. అండ్ అదర్స్ మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ₹750 ఫీజు అనేది డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ పాయింట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఓకే, 2 typesగా జరుగుతుంది. దీంతో పాటు మీకు లాంగ్వేజ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అప్లై చేశారనుకోండి. ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసినప్పుడు మీ లోకల్ లాంగ్వేజ్ మీ 10th class మార్క్ లిస్ట్లో తెలుగు ఉందనుకోండి, మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ రాస్తే కనుక సరిపోతుంది, మీకు లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదు. అండ్ ఈ క్లరికల్ లెవెల్ జాబ్స్కి ఇంటర్వ్యూస్ అనేవి అసలు లేవు. ప్రిలిమ్స్ మెయిన్స్ తర్వాత లాంగ్వేజ్ టెస్ట్ ఎవరు పెడతారంటే మీరు వేరే స్టేట్స్ ఎక్కడైనా మహారాష్ట్ర కానీ ఎక్కడైనా అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు లేని వల్ల మీకు లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఫైనల్గా పెట్టడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో పోస్టులు లేని వారు తెలంగాణకు కూడా అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఏదో స్టేట్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు అప్లై చేస్తే కనుక మీకు లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదు. ఇది కాకుండా మీరు కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ వేరే చోట్ల ఎక్కడైనా పోస్టులు ఎక్కువ నేను అప్లై చేస్తే కనుక అప్పుడు మీకు ప్రిలిమ్స్ మెయిన్స్తో పాటు లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా పాస్ అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్యాటర్న్లో ప్రిలిమ్స్ ఒకసారి మళ్ళీ చూద్దాం. ప్రిలిమ్స్కి ఇక్కడ ఇచ్చిన 3 సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ తోటి ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్. మామూలుగా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ఏమైనా రాస్తే కనుక సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అంటే మీకు ఇంగ్లీష్లో ఎన్ని తెచ్చుకోవాలి, లేకపోతే కనుక రీజనింగ్లో ఎన్ని తెచ్చుకోవాలి, న్యూమరికల్ ఎబిలిటీలో ఎన్ని తెచ్చుకోవాలని సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. కానీ ఎస్బీఐకి వచ్చేప్పటికి ఓవరాల్ కట్ ఆఫ్ మాత్రమే ఉంటుంది. ఓకే, సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు. ఓవరాల్ కట్ ఆఫ్ తెచ్చుకుంటే సరిపోతుంది. అంటే ఓవరాల్గా ఒక 60 మార్క్స్ అనేవి పెట్టారనుకోండి, మీ 3 సబ్జెక్టులోంచి తెచ్చుకోవచ్చు. లేకపోతే కనుక మీకు నచ్చిన అర్థమెటిక్ రీజనింగ్ ఉంటే కనుక 2 సబ్జెక్ట్స్లోంచి తెచ్చుకున్నా సరే సరిపోతుంది. ఓవరాల్ కట్ ఆఫ్ అనేది తెచ్చుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మెయిన్స్కి కూడా ఇక్కడ ఇచ్చిన 4 సెక్షన్స్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా మీరు ఓవరాల్గా కట్ ఆఫ్ అనేది తెచ్చుకుంటే సరిపోతుంది. ప్రిలిమ్స్కి మెయిన్స్కి కూడా సెక్షనల్ కట్ ఆఫ్ ఎక్కడ కూడా ఎస్బీఐలో అడగడు. సో ఓవరాల్ కట్ ఆఫ్ తెచ్చుకుంటే కనుక సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వారికి ఎగ్జామ్ నోటిఫికేషన్లో పోస్టులు లేకపోయినా సరే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. అంటే మీరు తెలంగాణలో ఒకవేళ పోస్టులకు అప్లై చేసినా కూడా ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీకు ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం జరుగుతుంది. సో తెలంగాణ వాళ్ళు వేరే చోట అప్లై చేసినా కూడా మీకు తెలంగాణలోనే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చినట్టు తెలుగు రాష్ట్రాలు 2 వాళ్ళు మీకు నచ్చిన ఎగ్జామ్ సెంటర్ అనేది ఆప్షన్గా పెట్టుకుని ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఓకే, మీకు నచ్చిన స్టేట్ అంటే మీరు ఏ స్టేట్లో పోస్ట్ కావాలనుకుంటున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అప్లికేషన్లో. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేప్పటికి మీ స్టేట్లోనే మీకు దగ్గరలోనే ఇవ్వడం జరుగుతుంది. అవి ఒకసారి చూసుకుని ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే, ఫైన్. సో పూర్తి వివరాలు అనేవి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానికి సంబంధించిన రిప్లై అనేది ఇవ్వబడుతుంది. అండ్ దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది నేను ఎలా చేసుకోవాలన్నది మన యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అది చూసుకుంటే కనుక మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎస్బీఐకి, ఎఫ్సిఐకి రానున్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి కలిపి మన ఇన్స్టిట్యూట్ నందు అతి తక్కువ ఫీజు తోటి ఆన్లైన్ క్లాసెస్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడున్న ఫోన్ నెంబర్ని సంప్రదించవచ్చు. 9493307648.
ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకునేటప్పుడు ఇది ఏ విధమైన డౌట్స్ ఉన్నా, లేకపోతే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేది మన ఇన్స్టిట్యూట్ నందు ఉచితంగా చేయబడుతుంది, దానికోసమైనా సరే, లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ గురించి అయినా సరే ఈ ఫోన్ నెంబర్ అనేది సంప్రదించవచ్చు. ఓకే, వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత మంది అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెడితే కనుక మనం పెట్టినప్పుడు వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.